శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం క్విక్గా, ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ని తెచ్చిపెట్టినటువంటి ఒక వీడియో ఇది. చాలామందికి యూస్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వారికి. ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు కదా. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీ నుంచి దూరం అవుతుంది. 10 సెకండ్లోనే సరే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండవచ్చు. చాలామంది ఎన్ని పూజలు, ఎన్ని పరిహారాలు చేసినా సరే అన్నీ కూడా మీకు అసలు ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. చాలా సింపుల్గా ఒక స్విచ్ వర్డ్ కానీ, ఏంజిల్ నెంబర్ కానీ అనుకున్నవారు, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అనుకున్నవారు, అలాంటి వారి కోసం ఈరోజు కేవలం 10 సెకండ్లు మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. ఇది కూడా ఉలిక్కిపడి లేచి మీకోసం పరుగున వస్తారనమాట మీ ఇష్టపడిన వారు. ఇక్కడ ఒక్కసారి ఈ నెంబర్ చెప్పగానే అక్కడ వాళ్ళు ఆగమాగం అయిపోతారు. వెంటనే వాళ్ళలో కదలికలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. వారు ప్రతిక్షణం మీ గురించి మాట్లాడడం, మీ గురించి ఆలోచించడం చేస్తారు. మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి, ఎలా అయినా సరే మిమ్మల్ని ఏదైనా సరే మీతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలని వాళ్ళు తహతలాడుతూ ఉంటారు. నిద్రలో ఉన్నా కూడా ఏదో ఒక శక్తి తట్టి లేపినట్టుగా ఏదంటే మీకు ఒక మెసేజ్ కానీ చేసేలా చేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి నెంబర్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఆ నెంబర్ ఏంటి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, దేనికోసం రాయాలని నేను మీకు తెలియచేయబోతున్నాను. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో, ఎవరైతే విడిపోయి ఉన్నారో, ఎవరైతే దూరంగా ఉంటున్నారో, ఇదివరకు చాలా సంతోషంగా ఉన్నారో, ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఒకరిని చూస్తే ఒకరికి పడ్డం లేదు. మాటకి గొడవ పెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తికి పూర్తిగా ఈ వ్యక్తిపై కోపం ఉందన్నమాట. ఇటువైపు ఉన్న వ్యక్తి ఎంత ప్రయత్నిస్తున్నా అటువైపు ఉన్న వ్యక్తి మాత్రం కనీసం రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా సరే, పలకరించాలని చూసినా సరే ఇటువైపు వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అది భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు. మీరు గమనించినట్లయితే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా సరే తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, తప్పు చేసినప్పుడు, దండించినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కూడా. అలాంటి పిల్లలు మీకు దూరంగా ఉంటున్నా సరే, మీరంటే ఇష్టం లేని పిల్లల కోసం కూడా ఈ రెమెడీ మీరు చేసుకోవచ్చు. ఎవరినైనా సరే మీ వశం చేసుకోవచ్చు. మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఈ యొక్క ఏంజిల్ నెంబర్తో ఎలాంటి వారైనా సరే మీ వశం మీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవచ్చు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే అనుకోవచ్చు. మనం బాగా ప్రేమించి మనతో సైక్యత లేనప్పుడు, మనతో ప్రేమగా లేనప్పుడు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, మనల్ని పట్టించుకున్నప్పుడు వారి ప్రేమ మనకి కావాలి. వారి నుంచి మనం ప్రేమ కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మన వైపు ప్రేమతో రావాలి. మన దగ్గర ప్రేమగా ఉండాలి. మన ప్రేమ అంటే మనకు వారి ప్రేమను పంచాలి. అంతా బాగుండాలి. అలా అని ఎవరైతే కోరుకుంటారో ఇక్కడ ఒక ఏంజిల్ నెంబర్ చెప్తానన్నమాట. ఏంజిల్ నెంబర్ మీరు కనుక పేపర్ మీద రాసి 1 సెకండ్ మీ మనసులో మీ ఇష్టమైన వారిని మనసులో అనుకున్నారంటే చాలు. 10 సెకండ్ పూర్తవగానే మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ తప్పకుండా వస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇది ఏ సమయంలోనే సరే చేసుకోవచ్చు. ఇంకా రాత్రిపూట అయితే ఇంకా బెస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నైట్ ఎలాంటి టెన్షన్స్ ఉండవు, పడుకుంటాం కాబట్టి. అలాంటి సమయంలో ప్రశాంతంగా, తీరిగ్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు కూర్చోండి. అలా ప్రశాంతంగా ఉన్న చోట మీరు మనసు మొత్తం కూడా ఒకే ఒక కోరిక ఉండాలి, ఒకే ఒక సంకల్పం ఉండాలి, ఒకే ఒక ఆలోచనతో మనసు నిండిపోయి ఉండాలి.
ఎలా అయినా సరే మిమ్మల్ని అంటే మీకు సొంతం అవ్వాలన్నా, మీకు తిరిగి అంటే మీ దగ్గరికి తిరిగి రావాలన్నా, వారి ప్రేమ మీపైన చూపించాలన్నా సరే, ఒక 10 సెకండ్స్ పాటు మనసులోకి ఎటువంటి ఆలోచన రానివ్వకండి. ఏ సౌండ్ వచ్చినా సరే మనసును డైవర్ట్ చేయకండి. ఎందుకంటే మనము మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మాకు రిజల్ట్ రాలేదని కొంతమంది అంటారు, కొంతమంది వచ్చిందంటారు. కొంతమంది వచ్చిన వాళ్ళకి ఎలా అంటే వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి ఎందుకు రాలేదంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతో నమ్మకంతో చేస్తారు, న్యాయబద్ధమైన కోరికతో చేస్తారు, ఎంతో నమ్మి చాలా నియమనిష్టలతో చేస్తారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల లేదంటే పొరపాటు వల్ల కొంతమందికి రాదనమాట. ఈ నెంబర్ని మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకోవాలి. బ్లాక్ కలర్ పెన్ తప్ప ఇంకే పెన్ అయినా సరే వాడచ్చు. దీనికి ఎలాంటి రూల్స్ లేదు. నాన్ వెజ్ తినచ్చు, పీరియడ్స్లో ఉండి కూడా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒక వైట్ పేపర్ని తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఒక ఏంజెల్ నెంబర్ని మీరు రాయండి. అలా రాసేటప్పుడు మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో వారిని ఊహించుకోండి. వారితో మీ జీవితాన్ని ఊహించుకోండి. వారితో మీ జీవితాన్ని కళ్ళ కనండి. మీరు ఎంతో డెప్త్గా ఫీల్ అయినట్టుగా అంటే చాలా మంచిగా వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టుగా డెప్త్గా ఫీల్ అవ్వండి. మీకు రిజల్ట్ కూడా అంత గొప్పగా వస్తుంది. ఇక నెంబర్ ఏంటంటే 5 4 9 1 1 6 3. మరొకసారి చెప్తున్నాను చూడండి. 5 4 9 1 1 6 3. 5 4 9 1 1 6 3. అయితే ఇలా ఈ ఏంజెల్ నెంబర్ని చెప్పాలన్నమాట. సింగిల్గా నెంబర్లాగా అంటే 5 4 9 1 1 6 3 ఇలా ఒక పేపర్ మీద రాయండి. ఇలా ఒక పేపర్ మీద రాసి మీ సంకల్పం అనేది చెప్పుకోవాలి. మీరు ఇలా యూనివర్స్ని అడగండి. అంటే నేను తనను ప్రేమించాను, తను లేకుండా ఉండలేకపోతున్నాను, తను లేకపోతే బ్రతకలేను, తనతో జీవితం కలిసి ఉండాలని మీరు అస్సలు అడగవద్దు. మీరు యూనివర్స్ని ఎలా అడుగుతారంటే అతను మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు లేదా ఆమె నా జీవితంలోకి వచ్చింది, మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాము, మేము ఎంతో అనుకూలంగా ఉన్నాము, నన్ను బాధ పెట్టే పనులు అసలు ఏమీ చేయడం లేదు, తన మొండితనాన్ని తగ్గించుకున్నారు అని మీరు అలా పాజిటివ్గా మీరు యూనివర్సిటీకి మీ థాట్స్ అన్నీ కూడా చెప్పాలన్నమాట. ఇలా మీరు మీ వశం అవ్వాలన్నమాట. అంటే మిమ్మల్ని ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇష్టపడేవారు ఎవరు ఉన్నారో వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని పాజిటివ్గా యూనివర్స్కి చెప్పాలి. ఇలా మీరు పేపర్ని ఇలా అంటే పేపర్పై ఏంజెల్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఇలా చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ చేతిలో పెట్టుకొని అరచేతులు ఈ పేపర్ని పెట్టి ఇంకొక అరచేతులు ఈ పేపర్ మీద నుంచి అంటే 2 చేతులతో ఈ పేపర్ని క్లోజ్ చేస్తున్నారు కదా, క్లోజ్ చేసి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. యూనివర్స్కి తప్పకుండా జరిగిపోయింది అన్నట్టుగా చాలా హ్యాపీగా అన్నట్టుగా చెప్పేసి తర్వాత ఏం చేస్తారంటే ఒక 10 సెకండ్ మీరు టైం స్పెండ్ చేసి ఒక ప్రశాంతమైన చోట్లో కూర్చుని మీరు కోరుకున్న వ్యక్తి మీకు సొంతమయ్యారు, మీ దగ్గరికి వచ్చారని వారి పేరు పదే పదే తలుచుకుంటూ వారితో మీ జీవితాన్ని సంతోషంగా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఖచ్చితంగా మీకు 10 సెకండ్లో కూడా అంటే మీకు 10 సెకండ్లోనే మీకు మిరాకిల్ జరుగుతాయి. చాలామందికి 10 సెకండ్లో రిజల్ట్ వచ్చింది. ఒకవేళ 10 సెకండ్స్లో ఎందుకు రాలేదంటే కనుక మీకు 20 సెకండ్స్లో అయినా సరే వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు జరిగేదాకా కూడా మీరైతే ఆ ప్రాసెస్ని 10 సెకండ్స్ కూడా ఆ ఏంజెల్ నెంబర్ని చెప్పుకుంటూ వారితో మీ ఇష్టమైన వారితో మీరు జీవితాన్ని ఊహించుకున్నట్లు కాసేపు అలా ధ్యానంలో ఉండండి. హ్యాపీగా ఉన్నాము, అంతా చాలా బాగుంది అని మీరు నమ్మకంతో మీరు ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే నమ్మకంతో చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.